కదలి రండి నిదురలెండి కలసి రండి ఉప్పెనలా ఉరికి రండి ఉద్యమమై ఉడికి రండి కనుల నుండి వనుల నుండి కణకణాగ్ని శిఖల నుండి గత చరిత్ర పుటల నుండి మృతజీవుల చితుల నుండి చెమటోడ్చిన శ్రమజీవుల సమజీవుల వ్యధల నుండి నెవురు దేశి నిదురలేచ ఈనాటికి నెప్పురవ్వ ఎవడైనా ఎముడైనా చల్లని ఓ చిల్లి గవ్వ. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400. మే డే సందర్భంగా నా కార్మిక సోదరులకి సోదరీమణులకి అందరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు స్వప్న, నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నువ్వేదో సంగీతమాల పించే. ఓహో పాటలు కూడా. నా పేరు నర్మదా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వెరీ గుడ్. సో కష్టపడి చదువుకునేటువంటి కార్మికురాలు అన్నమాట. హాయ్ సుమా, దిస్ ఇస్ శ్రీనందిని, నేను వరంగల్ నుంచి వచ్చాను అండ్ ఐఎమ్ క్లాసికల్ డాన్సర్. కష్టపడి నృత్యం చేసేటువంటి కార్మికురాలు అన్నమాట. నా పేరు దీప్తి, నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. బిఎస్సి కంప్లీట్ చేశాను. ఓకే. నా పేరు షైనీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సాంగ్ పాడుతున్నారు. లేదు లేదు, థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎల్ఐసి ఏజెంట్. ఓకే, మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర జర మే డే సందర్భంగా ఎర్రుపెక్కిన ఈ గుండెని నేను మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. స్టార్ట్. గుండె పిండేశారండి. 10 పాయింట్లు మీకు. స్టార్ట్. శ్రీనందినికి 12 పాయింట్లు. సుమా, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగు. నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావు కదా? అవును. నీకు హుస్సేన్ సాగర్ తెలుసు కదా? తెలుసు. దాంట్లో బుద్ధుడు ఉంటాడు కదా? ఉంటాడు. ఒక చేయి కిందికి ఒక చేయి పైకి ఎందుకు ఉంటది? ఇందులో పడ్డావంటే డైరెక్ట్ టికెట్ పైకి అని చెప్పడానికి. కరెక్ట్ ఆన్సర్ సుమా, నువ్వు టూ ఇంటెలిజెంట్ తెలుసా? థ్యాంక్ యూ. రెడీ, స్టార్ట్. షైనీ 4 పాయింట్లు. పాట ఏమైనా పాడతారా? ఏం సాంగ్? మీరు చెప్పండి ఏదైనా. అసామీస్ ఒరియా పాట ఒకటి పాడండి మీరు. అస్సామీస్ ఒరియా అంటే కాదు, తెలుగు సాంగ్. సరే అది పాడండి. ఎవరు లేరని అనకు, తోడుంటా నీ కడ వరకు, చీకటిలో నా వెలుగంతా నీ కొరకు, ఎప్పుడు ఒంటరి అనకు, నీతోనే చావు బ్రతుకు, కంటికి నేను నిద్రవుతా తొలి వరకు. థ్యాంక్ యూ షైనీ, థ్యాంక్ యూ. స్టార్ట్.
6 పాయింట్లు వచ్చాయి నర్మదా. ఈరోజు మీరు చాలా ఎమోషనల్ గా ఉన్నాను కాబట్టి ఇక మిమ్మల్ని కొంచెం కూల్ చేద్దామని ఒక జోక్ చెప్దాం అనుకుంటున్నాను. నేను ఎమోషనల్ గా ఉన్నాను. ఓకే జోక్ చెప్పండి. ఓకే, ఒక బాబు ఉంటాడు, ఒక అంకుల్ అడుగుతాడు, అంకుల్ నాకు ఒక రాయి కావాలి అని అడుగుతాడు. బాబు అంటాడు ఏ రాయి నాన్న అంటే, ఏదైనా పర్లేదు ఒక రాయి ఇవ్వండి అంటే, సరే అని ఇదిగోని ఒక రాయి ఇస్తే, నాకు ఈ రాయి వద్దు ఐశ్వర్య రాయి కావాలి అని అంటాడు. అయితే అభిషేక్ బచ్చన్ ని అడగాలమ్మా. ఓకే థ్యాంక్ యూ. రెడీ? ఎవరికి 20 పాయింట్లు వస్తాయో ఇవాళ చూద్దాము. లాల్ సలాం. దీప్తికి 18 పాయింట్లు, స్వప్నకి 20 పాయింట్లు. 20 పాయింట్లు. సుమా, నేను నీకోసం ఒక పాట పాడతా. పాడు. तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం నీకోసమే సుమా నేను వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటె నీయలో మరి పెన్నిధి జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో.
జెండెర్ర 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 జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో ప్రతి ఒక్క కార్మికుడికి తనకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలి. లాల్ సలాం. క్వశ్చన్, మీరు విన్నటువంటి ఈ పాట ఏ సినిమాలోది? జ్యోతి, ఎర్ర సైన్యం. ఇది చీమల దండు సినిమాలోని పాట. ఓ -6. ఇప్పుడు ఒక డైలాగ్. సౌండ్ని బట్టి మెషిన్ని, కళ్ళను బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్, వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. మన శివయ్య కొడుక్కి MBBS సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివనరా. క్వశ్చన్, LB శ్రీరామ్ పాత్ర పేరు ఏమిటి? నర్మదా, శివయ్య. 6. ఇప్పుడు ఇంకో పాట. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం, ఒదిగి ఒదిగి బడుగు జనం పడి ఉండేదానాడు, ఎదురు తిరిగి నిగ్గదీసి ప్రశ్నించేది నాడు. ఈనాడు ఈనాడు నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం, చిరకాలపు ఘోరాలకు చివరి రోజు ఈనాడే, అణగారిన జీవాలకు నవజీవనమీనాడే, చిరకాలపు ఘోరాలకు చివరి రోజు ఈనాడే, అణగారిన జీవాలకు నవజీవనమీనాడే. కనులు తెరిచి నిజం తెలిసి కష్టజీవులే నరాధముల తరిమి కొట్టు సమయం నేడే, ఆ సమరం ఈనాడే. విభేదాల విషాదాల తుది సమాధి ఈనాడే, మానవతకు సమానతకు తొలి పునాది ఈనాడే. విభేదాల విషాదాల తుది సమాధి ఈనాడే, మానవతకు సమానతకు తొలి పునాది ఈనాడే. జనచేతన జయకేతన విమల కాంతిలో దేశమాత హర్షించే ఘర్షణ నేడే, సంఘర్షణ ఈనాడే. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం, నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం. చాలా సంతోషం సిస్టర్స్, చాలా బాగా చేశారు. ఈ పాటకి అభినయించిన సీనియర్ నటుడు ఎవరు? స్వప్న. సీనియర్ ఎన్టీఆర్. తప్పు సమాధానం. సూపర్ స్టార్ కృష్ణ గారు. -6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయిందా? స్కోర్స్ ఏమిటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. ఓకే, ఫస్ట్ నంబర్ 5. ఫస్ట్ క్వశ్చన్, ఫ్యాక్టరీ కార్మికులకి డ్యూటీ అయిపోయిందన్న సంకేతం ఇవ్వడానికి ఫ్యాక్టరీ వాళ్ళు చేసే శబ్దాన్ని ఏమంటారు? సైరన్. అలా అలా ఏదో వస్తుందిలే. మా నాకెందుకో నక్కాల్సినట్టు వినిపిస్తుంది. అవునా? నాకు మిమిక్రీ వచ్చు. ఓ తీసుకో. నర్మదా 3. నో,
దీప్తి ఈ రోజు కార్మికుల దినోత్సవం కాబట్టి నేను కష్టపడి సంపాదించుకున్న మార్కులు నువ్వు లాక్కోవద్దు. ఓకే స్వప్న 2, శైలి 1. యు హర్ట్ మీ. విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రం పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ హిందుస్థాన్ ఏరోనాటికల్, బి హిందుస్థాన్ షిప్ యార్డ్. హిందుస్థాన్ షిప్ యార్డ్. రైట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి. శ్రీనందిని 2, స్వప్న 1. సుమా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అడగండి. ఇది ఒక గేమ్, అందులో ముందుకెళ్తే అవుట్ అవుతారు, వెనక్కి వస్తే విన్ అవుతారు. ఏంటి ఆ గేమ్? ముందుకు వెళ్తే అవుట్ అవుతారా, వెనక్కి వెళ్తే విన్ అవుతారా? థింక్. క్రికెట్, వికెట్. సరే చెప్పి. ఎలా? టగ్ ఆఫ్ వార్. తాడు ముందుకు లాగేశారనుకో, ఆ గీత దాటేస్తే మనం అవుట్ అయిపోతాం కదా, అది. ఓకే, థ్యాంక్ యూ. నెంబర్ 4. అదిరే అదిరే కన్నే అదిరే లక్ష్మి సినిమాలో వెంకటేష్ ఎందులో పనిచేస్తూ ఉంటాడు? ఫ్యాక్టరీలో. కరెక్ట్, తీసుకోండి. దీప్తి 3 మార్క్స్. వద్దు ప్లీజ్. నర్మదా 2, శైని 1. ఖమ్మం జిల్లాలోని మణుగూరులో అణురంగానికి సంబంధించిన ఏ కర్మాగారం ఉంది? బొగ్గు. సారీ, ఆప్షన్స్ కూడా తీసుకోలేదు మీరు. భారజల కర్మాగారం ఉంది, హెవీ వాటర్. సో మేము అడిగాం క్వశ్చన్ లో ఖమ్మం జిల్లాలోని మణుగూరులో అణురంగానికి సంబంధించిన, మీరేమో సింగరేణి బొగ్గు గురించి చెప్పారు. ఓకే, నెంబర్ 2. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. నారాయణమూర్తి కంటే ముందు ఎర్ర సినిమాలు రెగ్యులర్ గా చేసిన హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ కృష్ణంరాజు, బి మాదాల్ రంగారావు. మాదాల్ రంగారావు. యా, తీసుకో. 3. దీప్తి 2 అండ్ నర్మదా 1. భద్రాచలం పేపర్ లిమిటెడ్ అనే కంపెనీ ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్: ఏ ఖమ్మం, బి కృష్ణ. కృష్ణ కాదు, ఖమ్మంలో. భద్రాచలం అన్నా నీకు గుర్తు రావాల్సింది ఖమ్మం. నందిని, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసావా? ఏ మూవీస్? అష్టచమ్మ. అష్టచమ్మలో ఏం క్యారెక్టర్ చేసావు? హీరోయిన్ స్మాల్ టైమ్ క్యారెక్టర్. ఎందుకురా వాడిని ఏడిపిస్తున్నా? నా ఇష్టం. నువ్వెవరు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అదే రా లావణ్య. ఇవ్వు. ఓకే ఓకే, ఇంకా చిన్నగా ఉన్నావు అప్పుడు నువ్వు. ఇంకా ఏ మూవీస్ చేసావు? మీ శ్రేయోభిలాషి. ఓకే. మైసమ్మ IPS. నెక్స్ట్ మంత్ ఇంకొక మూవీ రిలీజ్ అవుతుంది, చిత్రం 2. దాంట్లో హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్. ఓకే నందిని, థ్యాంక్ యూ. నెంబర్ 6. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల. ఫ్యాక్టరీలలో కార్మికులు ఒక రోజులో ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుంది? ఆప్షన్స్: ఏ 8 గంటలు, బి 10 గంటలు. 8 గంటలు. అడిగావా, చెప్పావా? మీరేమనుకుంటున్నారు? నేనేం అనుకోను, చెప్పాను. నువ్వు వర్క్ చేస్తున్నావా? బీటెక్ ఫైనల్ ఇయర్. అందుకనే నీకు ఇంకా తెలియదు. జనరలీ ఆఫీస్ అవర్స్ కూడా 8 hours కదా, 8 hours ఆఫ్ వర్కింగ్ అవర్స్. అంటే ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళకి 8 hours ఇస్ అ టైం లిమిట్ అనమాట. అంతవరకే వాళ్ళు వర్క్ చేయాలి. దీప్తి 2 ఎక్కడా లేవు. వద్దు. నందిని 1. ఎన్టీపీసీలో ఉత్పత్తి అయ్యేది ఏమిటి? ఆప్షన్స్: ఏ విద్యుత్తు, బి వస్త్రాలు. విద్యుత్. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. థ్యాంక్ యూ సుమా, నీ వల్ల ఒకటి నేర్చుకున్నాను. సో అక్కడ ఉత్పత్తి అయ్యేది వస్త్రాలు కాదు, విద్యుత్తే. రామగుండంలో ఉంది, అలాగే విశాఖపట్నంలో కూడా ఉంది.
జరగమ్మా, కొంచెం జరుగు. ఇంక తీసుకోవడానికి ఎక్కడ పాయింట్స్ లేవు తన తప్ప. తన దగ్గర ఎక్కువ ఉన్నాయి. దీప్తి 1. నో 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 లేదు లేదు. షైనీ 1. స్వప్న 1. నెంబర్ 1. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. కటింగ్ ప్లేయర్, రెంచీలు, స్క్రూ డ్రైవర్, నట్లు, బోల్ట్లు వీటన్నిటినీ కలిపి ఏమంటారు? ఆప్షన్ ఏ పనిముట్లు, బి మరపట్లు. పనిముట్లు కరెక్ట్ ఆన్సర్. పనిముట్లు చాలా రకాలుగా ఉంటాయి. వాటి సాయంతోనే మెషిన్ రిపేర్ చేసుకోవాలన్నా వాటి సాయంతోనే వస్తువులు పదార్థాలు ఉత్పత్తి కూడా చేస్తూ ఉంటారు. మునపటికి ఎవరో మీరేమిట్లు అని చాలా వెటకారంగా అడిగితే వాళ్ళు మేము పనిముట్లు అన్నారట. తీసుకో. నర్మదా 2. నేను 1 తీసుకున్నాను కదా. దీప్తి 1. మన రాష్ట్రంలో BHEL ఏ నగరం సమీపంలో ఉంది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, బి హైదరాబాద్. హైదరాబాద్. కరెక్ట్. తీసుకో. నర్మదా 1, దీప్తి 1, షైనీ 1. నంబర్ 3. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్ల నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్ల నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. ముందడుగు సినిమాలో ఏ హీరో ఫ్యాక్టరీ కార్మికుడు? ఆప్షన్స్ ఏ కృష్ణ, బి శోభన్ బాబు. శోభన్ బాబు. రాంగ్. నేను అడిగిన క్వశ్చన్ ఫ్యాక్టరీ కార్మికుడుగా నటించింది ఎవరు? ఈ సినిమాలో శోభన్ బాబు ఉన్నారు, కృష్ణ ఉన్నారు. ఫ్యాక్టరీ కార్మికుడుగా యాక్ట్ చేసింది కృష్ణ. ఆ ఫ్యాక్టరీ ఓనర్ శోభన్ బాబు. సెకండ్ క్వశ్చన్, నిప్పు రవ్వ సినిమాలో హీరో ఏ కంపెనీ కార్మికుడు? ఆప్షన్స్ ఏ NTPC, బి సింగరేణి. సింగరేణి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. థ్యాంక్ యూ. చైనా నిన్ను దగ్గర తీసుకోలేదు, అస్సలు తీసుకోలేదు. నాకు ఇప్పుడే వచ్చాయి కష్టపడితే, ప్లీజ్ ఇక్కడ వద్దు. నర్మదా 2 points. చైనీ పర్లేదు అడ్జస్ట్. దీప్తి 1 point. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మిమ్మల్ని మా హోమ్ కి ఇన్వైట్ చేయడానికి మీకోసం నేను ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఏంటి నేను ఇంట్లోకి వచ్చి కూర్చోవాలా? వీళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు కొబ్బరి బొండాలు తాగుదాం మనం. హలో చిన్న వంగరు, బాబు నేను కుక్కనా? డాంగీలు ఉన్న దగ్గరేమో ఆ గడ్డి మొత్తం అయిపోతుంది, ఇంకా అవి బక్కగా ఉంటాయి. హార్సెస్ ఉన్న దగ్గరేమో ఇంకా అది చాలా ఉంటది గడ్డి, అవి చాలా లావుగా ఉంటాయి. ఎందుకు మనం ఇది చెప్పలేము, ఎందుకంటే గాడిదల గురించి మనకెలా తెలుస్తుంది? తల్లి దెయ్యం కూతురు పగడం ఏంటిది? తల్లి దయ్యం కూతురు పగడం. సమ్మర్ లో డిహైడ్రేటెడ్ గా అనిపించినట్టయితే వెంటనే ఒక నిమ్మకాయ జ్యూస్ తాగేసేయండి, మొత్తం తీరిపోతుంది. ఎండల్నే వేటాడి ఎండల్తో పోరాడి ఎండల్లో పందం కట్టి ఆడి పాడామే. వైఫ్ ఏమో చనిపోదాం అనుకుంటుంది. అయ్యో పాపం ఎందుకు? భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి నేను చచ్చిపోతానండి అంటుంది. హస్బెండ్ వచ్చి క్యాడ్బరీ డైరీ మిల్క్ తీసుకో అంటారు. వైఫ్ ఏమో ఎందుకు అని అడుగుతుంది. హస్బెండ్ చెప్తాడు మా అమ్మ చెప్పింది ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేసుకోవాలి అని. ధీరే ధీరే సే మేరీ జిందగీ మే ఆనా, మెల్లి మెల్లిగా నా జీవితంలోకి రాను, ధీరే ధీరే సే దిల్ కో చురానా.
మెల్లి మెల్లిగా నా గుండెని దోచేయి तुमसे प्यार हमें है कितना जाने जाना నీతో నాకు ప్రేమ ఎంతుందో పిచ్చోడా मेरा नाम नीता हो मैं यूनिवर्सिटी हैदराबाद सेंट्रल यूनिवर्सिटी बट IMA सोशल साइंस करना छु వద్దమ్మా ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు తిడుతున్నావు నువ్వు నేపాల్లో మీరు బాగున్నారా అని అడగడాన్ని ఏమంటారు రామ్రో నుంచా రామ్రో నుంచా నేను బాగున్నాను అంటే నాకు తెలుసు సీతారో ఉంచా పాట పాడితే ఇక్కడ అందరూ నేను ఎన్ని పాటలు పాడాను ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారా పాపం అందులోనూ సమ్మరు బయటకు వెళ్ళలేరు ప్రోగ్రామ్ చూస్తూ కూర్చొని ఉంటారు నేను రోజు ఆఫీస్కి వెళ్లే ముందు నా వైఫ్ ని ముద్దు పెట్టుకొని వెళ్తాను రా అని అయితే రెండో వాడంట నువ్వు వెళ్ళిన తర్వాత నేను నీ వైఫ్ ని ముద్దు పెట్టుకొని వెళ్తాను ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యి వేస్తూ పక్కన మావారే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మొదట అతను ఫాదర్ అంటాడు ₹1 ఇచ్చి BMW కార్ తెమ్మంటే సరే అని వెళ్ళిపోయాడు అంటాడు నా కొడుకు ఇంకా వెదవరా అంటే ఏం చేశాడు అంటే ఆఫీస్కి వెళ్ళి నేను ఉన్నానా లేదా చూసిరా అన్నాను అంటే వెళ్ళిపోయాడు మన ఇద్దరు కొడుకులు ఎందుకు పనికిరారా అని వీళ్ళిద్దరు బాధపడుతూ ఉంటారు సరే ఈ కొడుకులు ఇద్దరు దారిలో కలుసుకుంటారు వాళ్ళు అనుకుంటారు మా నాన్నకి అస్సలు తెలియలేదు ₹1 ఇచ్చి BMW కార్ తెమ్మన్నాడు సండే ఎక్కడైనా షాపులు ఉంటాయా ఇంకోటి ఏమంటాడు మా నాన్న నేను ఉన్నానా లేదా చూసిరా ఆఫీస్ లో అన్నాడు తెలియలేదు ఒక్క ఫోన్ చేస్తే అయిపోయేది కదా నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు శ్రీనందిని డాన్స్ చూద్దాం నగుమోము గనలేని నాజాలి తెలిసే నగుమోము గనలేని నాజాలి తెలిసే నగుమోము గనలేని నాజాలి తెలిసే
చాలా బాగా చేసావు. యాక్చువల్లీ క్లాసికల్ డాన్స్ ఇంకా ఎక్స్టెండెడ్ గా ఇంకా చాలా సేపు ఉంటుంది, కానీ మన ప్రోగ్రామ్ లో ఉండేటువంటి టైం లిమిట్ వల్ల ఇంతే చేయగలిగింది కదా. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. శ్రీనందిని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ అంట కదా. వావ్, వండర్ఫుల్ యా, గ్రేట్. అంటే ఏంటి నీ రికార్డ్? 4500 డాన్సెస్ అందరం కలిసి ఒకటే సాంగ్ మీద ఒకటే ప్లేస్ లో డాన్స్ చేసాం. సో ఆల్ యాజ్ అ గ్రూప్ మీరు ఒక రికార్డ్ ని స్థాపించారు. ఎవరు శిష్యులు? నేను వెంపటి నాగేశ్వరి మేడం, వరంగల్. ఓకే ఓకే, ఇప్పుడు మొదటి చిత్రం. శ్రీనందిని విజయశాంతి. విజయశాంతి గారా? ఓ, ఇవాళ మే డే సందర్భంగా వచ్చారు. వసే రావులమ్మ గారు, చూద్దాం. ఓ రావులమ్మ రావులమ్మ, ఓ రావులమ్మ రావులమ్మ. శ్రీనందిని కరెక్ట్ ఆన్సర్, నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. జ్యోతి. ఆర్ నారాయణమూర్తి. ఆర్ నారాయణమూర్తి గారా? చూద్దాం. ఏయ్, కార్మికుల్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి సినిమాలకి బోలెడంత పాపులారిటీని తీసుకొచ్చిన వ్యక్తి. 6 పాయింట్లు జ్యోతి. నెక్స్ట్ చిత్రం. శ్రీనందిని చిరంజీవి. రిక్షా ఓడు, చూద్దాం. అందరివాడు, రిక్షావాడు, ఇలా పలు సినిమాలలో పలు పాత్రల తర్వాత ఇప్పుడు మినిస్టర్ చిరంజీవి గారు. గరానా మొగుడులో ఫ్యాక్టరీ కార్మికుడుగా కూడా చేశారు. వారు కార్మికులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. 6. నెక్స్ట్ చిత్రం. స్వప్న. వెంకటేష్. ఓకే, కూలీ నంబర్ 1 చూద్దాం. ఎస్, వెంకటేష్ గారు మేడే సందర్భంగా కార్మికులందరికీ చెప్తున్నారు. 6. థ్యాంక్ యూ. తర్వాత చిత్రం. దీప్తి. శ్రీకాంత్. చూద్దాము. నేను రజనీకాంత్, నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. గరానా మొగుడు తమిళ్ వర్షన్ లో రజనీకాంత్ గారే చేశారు. అలాగే ఆయన పలు చిత్రాలు ఇలా కార్మికుడు బేస్ చిత్రాలు చాలా వాటిలో చేశారు. అందుకనే వారికి వీరాభిమానులు ఉన్నారు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్ గారు అంటే సూపర్ స్టార్. హలైవన్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు 6. నెక్స్ట్ చిత్రం. నర్మదా. సూపర్ స్టార్ కృష్ణ. చాలా సినిమాల్లో వారు కూడా కార్మికుడి పాత్ర పోషించారు. చూద్దాం. ఎస్, లాల్ సలాం అంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. 6. బోలో చిత్రం బోలో రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాము. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. మిమ్మల్ని మా హోమ్ కి ఇన్వైట్ చేయడానికి మీకోసం నేను ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఏంటి, నేను ఇంట్లోకి వచ్చి కూర్చోవాలా? వీళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. 2 కొబ్బరి బొండాలు తాగుదాం మనం. హలో చిన్న వంగరు, బాబుజీ. నేను కుక్కనా? డాంగీలు ఉన్న దగ్గరేమో ఆ గడ్డి మొత్తం అయిపోతుంది, ఇంకా అవి బక్కగా ఉంటాయి. హార్సెస్ ఉన్న దగ్గరేమో ఇంకా అది చాలా ఉంటది గడ్డి, అవి చాలా లావుగా ఉంటాయి. ఎందుకు మనం ఇది చెప్పలేము, ఎందుకంటే గాడిదల గురించి మనకెలా తెలుస్తుంది? తల్లి
దెయ్యం కూతురు పగడం ఏంటిదది? తల్లి దయ్యం కూతురు పగడం. సమ్మర్ లో డిహైడ్రేటెడ్ గా అనిపించినట్టయితే వెంటనే ఒక నిమ్మకాయ జ్యూస్ తాగేసేయండి, మొత్తం తీరిపోతుంది. ఎండల్నే వేటాడి ఎండలతో పోరాడి ఎండల్లో పందం కట్టి ఆడి పాడామే. వైఫ్ ఏమో చనిపోదాం అనుకుంటుంది. అయ్యో పాపం ఎందుకు? భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి నేను చచ్చిపోతానండి అంటుంది. హస్బెండ్ వచ్చి క్యాడ్బరీ డైరీ మిల్క్ తీసుకో అంటారు. వైఫ్ ఏమో ఎందుకు అని అడుగుతుంది. హస్బెండ్ చెప్తాడు మా అమ్మ చెప్పింది ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేసుకోవాలి అని. ధీరే ధీరే సే మేరీ జిందగీ మే ఆనా, మెల్లి మెల్లిగా నా జీవితంలోకి రాను, ధీరే ధీరే సే దిల్ కో చురానా, మెల్లి మెల్లిగా నా గుండెని దోచేయి, తుమ్సే ప్యార్ హమే హై కితనా జానే జానా, నీతో నాకు ప్రేమ ఎంతుందో పిచ్చోడా. मेरा नाम नीता हो. यूनिवर्सिटी हैदराबाद सेंट्रल यूनिवर्सिटी बट IMA सोशल साइंस करना छु. వద్దమ్మా, ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు తిడుతున్నావు నువ్వు? నేపాల్లో మీరు బాగున్నారా అని అడగడాన్ని ఏమంటారు? రామ్రో నుంచా, రామ్రో హునుంచా. నేను బాగున్నాను అంటే నాకు తెలుసు, సీతారో ఉంచా. పాట పాడితే ఇక్కడ అందరూ నేను ఎన్ని పాటలు పాడాను, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారా? పాపం అందులోనూ సమ్మరు, బయటకు వెళ్ళలేరు, ప్రోగ్రామ్ చూస్తూ కూర్చొని ఉంటారు. నేను రోజు ఆఫీస్కి వెళ్లే ముందు నా వైఫ్ ని ముద్దు పెట్టుకొని వెళ్తాను రా అని. అయితే రెండో వాడంట నువ్వు వెళ్ళిన తర్వాత నేను నీ వైఫ్ ని ముద్దు పెట్టుకొని వెళ్తాను. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యి వేస్తూ పక్కన మావారే. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మొదట అతను ఫాదర్ అంటాడు ₹1 ఇచ్చి BMW కార్ తెమ్మంటే సరే అని వెళ్ళిపోయాడు అంటాడు. నా కొడుకు ఇంకా వెదవరా అంటే ఏం చేశాడు అంటే ఆఫీస్కి వెళ్ళి నేను ఉన్నానా లేదా చూసిరా అన్నాను అంటే వెళ్ళిపోయాడు. మన ఇద్దరు కొడుకులు ఎందుకు పనికిరారా అని వీళ్ళిద్దరు బాధపడుతూ ఉంటారు. సరే ఈ కొడుకులు ఇద్దరు దారిలో కలుసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు మా నాన్నకి అస్సలు తెలియలేదు, ₹1 ఇచ్చి BMW కార్ తెమ్మన్నాడు, సండే ఎక్కడైనా షాపులు ఉంటాయా. ఇంకోటి ఏమంటాడు మా నాన్న నేను ఉన్నానా లేదా చూసిరా ఆఫీస్ లో అన్నాడు, తెలియలేదు, ఒక్క ఫోన్ చేస్తే అయిపోయేది కదా. ఇంకా లాస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం, ఆట ఆడుకుందాం రా. గేమ్ లో ముందు అరటి పండు తినడం, ఆ తర్వాత బంతాట ఆడడం, మంచినీళ్లు తాగడం అయిపోయిన తర్వాత ఇవాళ మే డే సందర్భంగా రెడ్ ఫ్లాగ్స్ తో మీకు గేమ్. ఈ ఆటలో మీరు ముందు ఇది ఇలా తీసుకుంటున్నారు, ఫస్ట్ ఒక వాషర్ ఎక్కిస్తున్నారు, ఆ తర్వాత ఒక నట్టు బిగిస్తున్నారు, బిగించిన తర్వాత దీన్ని ఈ ప్లేట్ మీద పెడుతున్నారు, ఒక జెండా తీసి పాతుతున్నారు, జెండా స్ట్రైట్ గా పాతాలి. ఇలా పెట్టిన దానికి 6, దీనికి 6. కానీ స్క్రూ మీరు కరెక్ట్ గా బిగించలేదు, లూజ్ గా ఉంది, పడిపోయిందంటే దానికి పాయింట్లు రావు. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్
square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 78 పాయింట్స్. రోటీ మేకర్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. A bota bota cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, boni jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 72 పాయింట్లు. నువ్వు గెలుచుకుంటున్నావు హండీ సెట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. A bota boti cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, boni jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 78 పాయింట్స్. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. A bota boti cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meedake. Attack attack, jinka puli meedake. Attack attack, boni jeans meedake. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 60 పాయింట్స్. అండ్ నీకు హాట్ బాక్స్ సెట్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ నర్మదా స్కోర్ ను దాటాలి అంటే 13 ఆర్లు సంపాదించుకోవాలి. 1 2 3 గో. roses, wankara tingara poses, tingara tingara theorems ki patte solutions.
చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్స్. లీడ్ లోకి వచ్చేసావు శ్రీనందిని. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ గెలుచుకున్నావు. ఈ టార్గెట్ 15 ఆర్లు. గెలిస్తే నువ్వు లేకపోతే శ్రీనందిని. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Repota poti cheating, cheating maatiki fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 78 పాయింట్స్. అండ్ డిన్నర్ సెట్. అండ్ ఈ రోజు మన తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో స్టార్ యువతి శ్రీనందిని. I'm a naughty naughty girl 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 girl. I'm a naughty naughty girl 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 girl. ఆ గబ్బరు సింగుకి లైనేసా కొంచెం తిక్కని వదిలేసా